చాలా వందల సంఖ్యలో రాళ్ళు ఉన్నాయి. ఈ రాయికి ఒక్కదానికే శబ్దాలు రావడం, సరిగమలు పలకడం. ఒక చోట కొడితే కంచులాగా వస్తుంది, మరో చోట కొడితే సరిగమలు ఇట్లా వణుకుతున్నాయి. ఒకసారి చూపించండి. నిజమే మీరు అన్నట్లు ఈ పర్వతం మీద, ఈ రాతి గుట్టల మీద కొన్ని వేల రాళ్ళు, ఒక్కొక్క రాయి 100 టన్నుల వరకు ఉన్నటువంటి రాళ్ళు ఉన్నాయి. చిన్న చిన్న రాళ్ళు మొదలుకొని 100 టన్నులు కలిగినటువంటి ఈ నల్లటి రాతి పర్వతం మీద ఈ ఒక్క శిల మాత్రమే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి చూడండి, నేను ఎక్కడంటే స్పృశిస్తాను, ఎక్కడ కొట్టినా కానీ అద్భుతమైనటువంటి స్వరాలు వస్తాయి. ఇది మనకి ఆలయాలలో కంచు గంటలు మోగినటువంటి శబ్దాన్ని పోలి ఉంటుంది. అందుకే దీన్ని స్థానికులు కంచుబండ అని పేర్కొంటారు. అంటే ఈ రాయిని కొట్టినప్పుడు కంచును మోగించినట్లు శబ్దం వస్తుంది కాబట్టి స్థానికులు దీన్ని కంచుబండ అని పేర్కొంటారు. ఈ రాయి ఏర్పడడానికి శాస్త్రీయంగా మనం ఆలోచిస్తే ఈ రాయి 600 మిలియన్ల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో అగ్నిపర్వతం సంభవించినప్పుడు లావా పెళ్ళుబికినప్పుడు ఈ రాళ్ళ నిర్మాణం జరిగింది. ఈ రాళ్ళలో ఉన్నటువంటి ఫెర్రిక్ ఆక్సైడ్ వల్ల కానీ, లేకుంటే ఈ రాయిలో ఉన్నటువంటి సిలికా కానీ, ఐరన్ యొక్క సాంద్రత వల్ల కానీ, ఆ అణువుల సాంద్రత దట్టంగా ఉండడం వల్ల ఈ రాయి ఒక మ్యూజిక్ స్టోన్గా, లేదా రింగింగ్ స్టోన్గా, లేకుంటే రాగాలు పలికే రాయిగా ఏర్పడింది. అంటే శాస్త్రీయంగా చెప్పాలంటే ఈ రాళ్ళల్లో ఉన్నటువంటి సిలికా, ఐరన్ యొక్క మిశ్రమం వల్లనే ఈ రాయి రాగాలు పలుకుతుంది. హెచ్ఎం టీవీ గ్రౌండ్ రిపోర్ట్ స్మాల్ బ్రేక్. ప్రభుత్వం నుంచి ఏమన్నా డిమాండ్ చేస్తూ ఉంటారు. ఇది చాలా మటుకు కూడా చాలా మందికి కూడా తెలియదు వాస్తవానికి. ఈ రాయిని టచ్ చేస్తే సరిగమలు వస్తాయి అనేది. పక్కనే క్షేత్రం ఉంది, దైవ క్షేత్రం. ఈ క్షేత్రానికి సంబంధించిన భక్తులకు కూడా ఫెసిలిటీస్ ఉంటాయి. ఇక్కడ వే కల్పిస్తే వచ్చిన వాళ్ళు సౌండ్ చేయడానికి ప్రయత్నిస్తారు, పిల్లలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఏమైనా డిమాండ్ చేస్తారా? తప్పకుండా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని, అదేవిధంగా జిల్లా యంత్రాంగాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మన నిర్మల్ గుట్టల మీద ఉన్నటువంటి అద్భుతమైనటువంటి, అత్యంత సహజ సిద్ధమైనటువంటి ఈ రాయిని మనం కాపాడుకోవాలి, దీన్ని పరిరక్షించుకోవాలి. భావితరాల వాళ్ళు ఈ రాయిని, అంటే గత 600 మిలియన్ల సంవత్సరాల నుంచి ఇది సురక్షితంగా ఉంది. ఎందరో మంది గతంలో కూడా ఈ పర్వతం మీదకి ఎక్కి, ఈ గుట్టలపైకి ఎక్కి ఈ రాయిని కొట్టి ఆ శబ్ద తరంగాలు విని ఆస్వాదించిన వాళ్ళు, అనుభూతి చెందిన వాళ్ళు. భావితరాలు కూడా చూడాలంటే దీనికి ఒక చక్కటి మార్గాన్ని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా క్వారీకి సంబంధించినటువంటి ఎవరైనా ఈ రాళ్లను బ్లాస్టింగ్ చేసే క్రమంలో దీన్ని కూడా ఒకవేళ బ్లాస్టింగ్ చేస్తే నిర్మల్ ప్రాంతానికి చెందినటువంటి ఒక అద్భుతమైన మ్యూజిక్ స్టోన్ను మనం కోల్పోతాం. అందుకే రాష్ట్ర ప్రభుత్వము, టూరిజం డిపార్ట్మెంటు, ఆర్కియాలజీ డిపార్ట్మెంటు, అన్ని యంత్రాంగాలు ఒక ప్రణాళిక రచించి ఈ స్టోన్స్ని, ఈ మ్యూజిక్ స్టోన్స్ని, రాగాలు పలికే రాళ్లను కాపాడుకొని ప్రజలు చూడటానికి, సందర్శించడానికి అందుబాటులోకి తీసుకురావాలి. దీనికోసం ఖచ్చితంగా ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి దీన్ని పరిరక్షించుకుంటే మనము ఈ ప్రాంతాన్ని, ఈ క్షేత్రానికి సందర్శించే సంవత్సరంలో లక్షలాది మంది భక్తులు వస్తారు, టూరిస్టులు వస్తారు. వాళ్ళందరూ కూడా దీన్ని చూసే భాగ్యం కలుగుతుంది. 600 మిలియన్ ఇయర్స్ బ్యాక్ సంబంధించిన చరిత్ర చెప్తా ఉన్నారు. ఇంకొక రకంగా చూసుకుంటే రాముడు నడియాడిన నేలగా ఈ ప్రాంతానికి పేరుంది. దానికి సంబంధించిన చరిత్ర ఉందా? తప్పకుండా. మనకి రామాయణం అనే ఒక గొప్ప ఇతిహాసం ప్రకారము రాముడు 14 సంవత్సరాలు వనవాసం చేస్తాడు. ఆ వనవాసం చేసే క్రమంలో తను గోదావరి పరిక్రమణ చేస్తాడు. గోదావరి నాసిక్ త్రయంబకం వద్ద పుట్టినటువంటి గోదావరి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నది ఎక్కడెక్కడైతే ప్రవహించి అద్భుతమైనటువంటి నాగరికతను, చరిత్రను, సంస్కృతిని, వైభవాన్ని ఈ భూమి మీద అందించిందో ఆ నదిని పరిక్రమణ చేసే క్రమంలో నిర్మల్ జిల్లాలో కూడా వివిధ ప్రాంతాలలో రాముడు నడయాడినట్లు, తను ఈ ప్రాంతంలో ఉన్నట్లు మనకి అక్కడ ఉన్నటువంటి ఆలయాల వల్ల, స్థల పురాణ వల్ల, ప్రజల నానుడి వల్ల తెలుస్తుంది. అందుకే ఈ గుట్టలో ఉన్నటువంటి, మన కింది భాగంలో ఈ గుట్టలో ఉన్నటువంటి ఒక గుహలో అత్యంత సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి గుహలో రాముడు సాక్షాత్తు శివలింగాన్ని ప్రతిష్ఠించి దానికి పూజించి ఇక్కడ కొంతకాలం ఉన్నట్లు మనకి స్థల పురాణం వల్ల తెలుస్తుంది. అందుకే రాముడు నడయాడిన క్షేత్రంగా బాసిలడం వల్లనే దీన్ని రామన్న గండి అని కూడా పిలుస్తారు. సార్ చెప్పండి, బాసలో ఉన్నదానికి వేదవతి శిల
అనే పేరు నామకరణం చేయడం జరిగింది. అక్కడ కూడా సరిగమలు పలుకుతాయి, సౌండ్ వస్తుంది అంటారు. ఇక్కడ నిర్మల్లో 2 చోట్ల ఉన్నాయి. వీటికి మనం నామకరణం చేస్తే ఎట్లా ఉంటుంది? దీన్ని రాబో తరాలకు చూపించాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? తప్పకుండా బాసర అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి జ్ఞాన సరస్వతి ఆలయము అది నిర్మల్ జిల్లాలోనే ఉంది. సో ఇప్పుడు ప్రసిద్ధి చెందినటువంటి అమ్మవారి క్షేత్రానికి సందర్శించే లక్షలాది భక్తులు వేదశిలను కూడా పోతున్నారు. ఆ మ్యూజిక్ స్టోన్ను వాళ్ళు వేదశిలగా పేర్కొన్నారు. వేదం అంటే మనకి క్రీస్తు పూర్వము ఒక 3000 సంవత్సరాల క్రితము మనకి వేదాల ఆవిర్భావం జరిగింది. సో అత్యంత పురాతన కాలం యొక్క పేరును దానికి నామకరణం చేశారు. దానికి ఇంకా మనకి పురాణాల చరిత్ర ప్రకారం వేదవ్యాసుడు ఆ ప్రాంతంలోనే ఉండి తను రచనలు చేసినట్లు, మహాభారతాన్ని రాసినట్లు, అదేవిధంగా వ్యాసుడు కూడా ఆ ప్రాంతంలోనే నడయాడి రామాయణం లిఖించినట్లు కూడా మనకి స్థల పురాణ వల్ల వాంగ్మయం ద్వారా తెలుస్తుంది. కాబట్టి దానికి ఒక బ్యూటిఫుల్ నేమ్, ఒక మైథాలజీ ప్రకారం ఒక అద్భుతమైనటువంటి నామకరణ స్థానిక పండితులు చేసి ఉంటారు. అందుకే దాన్ని వేదశిల అంటారు. అట్లాగే నిర్మల్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మ్యూజిక్ స్టోన్ కూడా, ఈ రాగాలు పలికే రాయి ఏవైతే ఈ 3 ప్రాంతాలు ఉన్నాయో వాటికి కూడా ఒక అద్భుతమైనటువంటి నామకరణం చేసుకుంటే ఆ పేరు వల్ల, అంటే నామము రూపం వల్ల చూసేవారికి ఒక ఆరాధన భావం కలుగుతుంది, ఒక భక్తి భావం కలుగుతుంది. దాన్ని ఇష్టపడాలి, దాన్ని ప్రేమించాలి, దాన్ని కాపాడుకోవాలనేటువంటి ఒక స్పృహ కలుగుతుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ మ్యూజిక్ స్టోన్స్కి మంచి నామకరణం చేసి దాన్ని జనబాహుల్యంలోకి తీసుకెళ్తే వీటిని బ్లాస్టింగ్ చేయకుండా, పాడు చేయకుండా, లేకుంటే దాన్ని డ్యామేజ్ చేయకుండా ప్రజలు భక్తి విశ్వాసంతో చూసే అవకాశం ఉంటుంది.